రావడం వల్ల ఖచ్చితంగా నేను ఏ సమాజం నుండి అయితే కటిక దరిద్రంలో పుట్టాను, మా తల్లిదండ్రులు కూలి నాలి పనులు చేసుకుంటే తప్ప మాకు పూట గడవదు, హాస్టల్లో ఇచ్చిన డ్రెస్సులు తప్ప కొత్త డ్రెస్సులు కొనుక్కునే శక్తి మాకు లేదు, ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకి మాత్రమే మటన్ చికెన్ తినే శక్తి మాది, మాకు డ్రెస్సులు లేవు, ఎవరన్నా పుస్తకాలు లేవు, ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఇందాక నేను ఏదైతే మా సమత ఫౌండేషన్ సంబంధించిన సభ్యులు మీతో ఎవరైతే డిస్కస్ చేశారో అక్కడ ఏమైందంటే చెప్పిన బాధలన్నీ కూడా నేను అనుభవించాను కాబట్టి నాకు ఒకవేళ మా తల్లిదండ్రులు మినిమం ఒక 2 ఎకరాల భూమి ఉండి లేక నాకులాగా ఎవరైనా ఈ సమాజంలో సహకారం చేస్తే నేను కూడా ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యేవాడిని. నా దురదృష్టమో నా దౌర్భాగ్యమో తెలియదు కానీ మా తల్లిదండ్రులకు నన్ను చదివించే శక్తి లేక 10th క్లాస్ చదివి నేను ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిపోయాను బతుకు తెరువు కోసం అని. చాలా మంది మస్కట్ వెళ్తారు, చాలా మంది దుబాయ్ వెళ్తారు, నేను మాత్రం హైదరాబాద్ వెళ్ళి చిన్న ఉద్యోగం చేసుకుంటూనే ఎంఏ సోషియాలజీ చేశాను. నేను డిగ్రీ పూర్తి చేసిన, పీజీ కూడా కంప్లీట్ చేసిన. మరి మీ అందరి దయ వల్ల నేను ₹1 వ్యాపారం చేస్తూ చదువుకున్న జ్ఞానంతో వ్యాపారం చేస్తూ ఎప్పుడైతే రూపాయి సంపాదించానో అరే నేను ఎక్కడ ఇబ్బంది పడ్డాను, నేనైతే మరి మీ అందరి దయ వల్ల నేను మంచి పొజిషన్లో ఉన్నాను. నా పిల్లలు కార్పొరేటివ్ కాలేజీలో చదువుతున్నారు. మరి నాకు హైదరాబాద్లో కూడా పెద్ద బంగ్లా ఉంది. కానీ నేను ఈ సమాజానికి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నా మనసు ఎప్పుడు తొలుస్తూ ఉంటుంది. బిడ్డ, నువ్వు చాలా కింది స్థాయి నుండి వచ్చినావు, బట్టలు లేకుండా వచ్చినావు, పుస్తకాలు లేకుండా వచ్చినావు, ఆ సమాజాన్ని మర్చిపోవద్దని చెప్పి నా అంతరాత్మ నన్ను వేధిస్తూ ఉంటుంది. అప్పుడే నేను అనుకున్నాను, నాకెక్కడైతే ఇబ్బంది అయింది, నేను ఏ పుస్తకాలు లేక ఏ బ్యాగులు లేక ఫీజులు కట్టలేక నేను ఎక్కడైతే డ్రాప్అవుట్ స్టూడెంట్గా మిగిలిపోయానో పట్టు వదలకుండా నేను ఎంఏ సోషలైజ్ చేసి మళ్ళీ ఈ సమాజంలోకి వచ్చాను. కానీ నాకు మనసులో మీరు చెప్పినట్టుగా మళ్ళీ తొలుస్తూ ఉంది. అప్పుడే ఏం చేసినట్టే సమాజంలో ఎవ్వరు కూడా తల్లిదండ్రుల సహకారం లేకుండా పేదతనంగా ఉండి డబ్బులు లేకుండా ఫీజులు కట్టలేని విద్యార్థులు ఎప్పుడు నా దృష్టికి వచ్చినా వందలాది మంది ఫీజులు కట్టి చదువుకునే అవకాశం కల్పించింది మా సమతా ఫౌండేషన్. ఇట్లా పోతూ ఉంటే మళ్ళీ ఒక సమస్య ఎదురైంది. చాలా మంది తల్లిదండ్రులు గ్రామాల్లో చాలా మంది పేదలు ఉంటారు, పేదల దగ్గర డబ్బులు ఉండవు, సరి అయిన ఫుడ్ ఉండదు, సరి అయిన ఆహారం ఉండదు. పోషక ఆహారం లేకపోవడం వల్ల చాలా మంది బిడ్డలు దివ్యాంగులుగా పుడుతున్నారు, అంటే పుట్టుకతోనే వికలాంగులుగా పుడుతున్నారు. ఒకరికి బ్రెయిన్ పనిచేయదు, ఒకరికి కళ్ళు పనిచేయదు, ఒకరి కాళ్ళు చేతులు పనిచేయదు, ఒకరేమో నడుము వంకరతో పుడుతున్నారు. దీనికి కారణం ఏంటని నేను ఆలోచించినప్పుడు సమాజంలో ఏదైతే పేదరికం ఉందో ఆ పేదరికం వల్లే పాపం వీళ్ళు దివ్యాంగులాగా పుడుతున్నారు. కాబట్టి ఈ దివ్యాంగులకు కూడా సహాయం చేయాలని చెప్పి నేను శపథం చేసి ఎక్కడైనా పుట్టుకతో అంగవికలాంగులుగా పుడితే వాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళకు ఖచ్చితంగా సహాయం చేద్దామని చెప్పి అట్లాంటి వాళ్ళకు కూడా వందలాది మందికి సహాయం చేసిన చరిత్ర మా సమతా ఫౌండేషన్కు ఉంది. ఇంకా ముందుకెళ్తా ఉంటే మా వాళ్ళు నేను చేసిన కార్యక్రమాలు మా బ్రదర్ రెగ్యులర్గా అంటారు, అన్న మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తీస్తే సినిమా, రాస్తే నవల అవుతుంది అన్న, కానీ మీరు అన్ని చెప్పుకోరు, చాలా సింపుల్ గా ఉంటారని చెప్పి నన్ను గుర్తు చేస్తూ ఉన్నారు ఇందాక కార్లో వచ్చినప్పుడు. ఇంకా 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇట్లా కొందరేమో ఈ మధ్యలో ఏమైపోయింది, కొందరికేమో ప్రమాదవశాత్తు కాళ్ళు ఇరిగిపోవడం, చేతులు ఇరిగిపోవడం జరిగింది. ఇందాక బామ్ని గ్రామం ఏదైతే ఉందో తెలుగు కులానికి చెందిన వాళ్ళు, ముదిరాజు కులానికి చెందిన వాళ్ళు, వాళ్ళకి ఏమైపోయిందంటే ఇక్కడ కడతాల దగ్గర ఆ నేషనల్ హైవే మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే ఆ పాపం భర్త 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, భార్య 1 కాలు ఇరిగిపోయింది. ఈయన 2 కాళ్ళు తీయలేదు కానీ భార్య కాలు మొత్తం కట్ చేసేసిండ్రు. ఎందుకంటే నుజ్జు అయిపోయింది, ఆ కాలు పనికిరాదు కాబట్టి ఆ కాలు కొట్టేసిండ్రు. ఒకటే కాలు మీద ఉన్నది ఓ రబ్బర్ కాలుతో వాళ్ళ జీవితం నడిపిస్తా ఉన్నారు. మా అనిల్ కుమార్ గారు, మా శేఖర్ గారు, వీళ్ళంతా, మా యోగేష్ గారు, మా సాయి కృష్ణ గారు, వీళ్ళంతా ఇక్కడికి వచ్చిన మా సంఘ సభ్యులందరూ పిలిచి, సార్ మీరు అర్జెంటుగా రావాలి, ఇక్కడ బామ్నీలో ఒక పాపం చాలా పేదలు ఉన్నారంటే నేను అక్కడికి వెళ్తే వాళ్ళకు పాపం గుంటెడు భూమి కూడా లేదు. 3 ఆడపిల్లలు, 2 పిల్లల్ని ఏదో తిప్పాలు పడి ఈ యాక్సిడెంట్ కాకంటే ముందు పెళ్లి చేసిండ్రు. ఇంకొక అమ్మాయి వీళ్ళ మీద ఆధారపడి బతుకుతా ఉన్నది. మీరు ఏం చేసుకుని బతుకుతున్నారమ్మా అంటే వాళ్ళు ఒక కిరాణా షాప్ చూపించారు నాకు. ఆ కిరాణా షాప్కి వెళ్తే ఇక ఏడ్ చేసిన అక్కడే నేను. ఎందుకంటే కిరాణా షాప్ అంటే ఎట్లా ఉంటుంది, కనీసం 5 నుండి 10,000 సామాన్ ఉంటుంది. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే 1000 రూపాయల సామాన్ ఉంది,
ఆ 1000 రూపాయల సామాన్లు చక్కెర గోళీలు, చక్కెర, చాయ్ పత్తు, బీడీలు, సిగరెట్లు అమ్ముకుంటే ఎంత మిగులుతుంది అంటే అయ్యా రోజు 50 రూపాయల నుండి 100 రూపాయలు మిగులుతుంది. మీరు ఎట్లా బతుకుతున్నారు తల్లి అంటే ఆ 100 రూపాయలనే మేము కంట్రోల్ బియ్యం తెచ్చుకొని ఆ వండుకొని పప్పు, కారము, పచ్చడి వేసుకుని బతుకుతున్నామంటే మేము ఏడ్చిన సందర్భం. నేను అక్కడున్న వీడీసీ మెంబర్ని, పెద్దల్ని, సర్పంచ్ని అందరిని పిలిపించి అయ్యా మరి వీళ్ళకి ఏం సహాయం చేద్దామంటే సార్ మీరు నర్సాపూర్లో మన వీళ్ళకి నాయక్ పోర్ట్స్కి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోతే ఒక 26,000 రూపాయలు ఆ అమ్మ పేరు మీద, ఆ పాప పేరు మీద పెళ్లి కోసం అని డిపాజిట్ చేస్తే అది 56,000 రూపాయలు అయింది. ఆ బాండ్ ఇచ్చేసినాం. మీరు ఇక్కడ కూడా మాకు అట్లనే చేయొద్దు సార్, మీరు అన్ని చోట్ల కూడా తెలివిగా ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళకి మీరు బాండ్లు చేసి 25,000 రూపాయలు ఉంటే అది 10 సంవత్సరాలకు డిపాజిట్ చేస్తే అది డబుల్ అవుతున్నది. డబుల్ అయితే ఆ బాండ్ వాళ్ళకి ఇస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఏం చెప్పారు అక్కడ ఉన్న పెద్ద మనుషులు, మీరు ఏ సాయం చేసినా ఇప్పుడే నెట్ క్యాష్ ఇవ్వండి అంటే నేను వాళ్ళకు ఒక 20,000 ఇస్తే 10,000 సామాను కొనుక్కొచ్చుకున్నారు, 10,000 హాస్పిటల్ పోవడానికి, ఎందుకంటే బస్సులో పోవడానికి ఛాన్స్ లేదు, ఇద్దరికి కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇంకొక మాట చెప్పాను, అమ్మ ఏ నెల మీరు నెలకొకసారి హాస్పిటల్ పోవాలి, దానికి నా కారు పంపిస్తాను, నేను హైదరాబాద్ లో ఉన్నా ఇంకెక్కడన్నా ఉన్నా మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీకు ట్యాక్సీ కారు పెట్టి అది మేమే పంపిస్తామని చెప్పి వాళ్ళకి ప్రామిస్ చేసి 20,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి సేవ చేయడం జరిగింది. ఇది నేను ఒక్కటే చెప్తున్నాను, ఇంకొకటి చెప్పి ముగిస్తాను. ఎందుకంటే నర్సాపూర్లో 2 చేసినాము, బామ్నీలో చేసినాం, బేల్తరడులో చేసినాం, ఇంకా పసల్గా విలేజ్ తానూరులో చేసినాం. ఒక్క దగ్గర చేయట్లు. ఈ మధ్యలో కుస్లీలో చేసినాం. నేను 2 చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే నేను మీ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నప్పుడు మా బైసా ఏఎస్పీ గారు అవినాష్ కుమార్ గారు నన్ను పిలిచారు, మీరు రండి బాబు అని చెప్పి. నాకు అర్థం కాలేదు. నేనంతా మా స్టాఫ్ని తీసుకొని ఆ ఏఎస్ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే కూర్చోబెట్టి ఒక మన చిన్న శాలువా తీసుకొచ్చి ముందు నన్ను సన్మానం చేసిండు. ఏంటి సార్ అంటే నిజంగా సార్ నేను నా జీవితంలో మీలాగా ఇందరి మందికి సేవలు చేసేవాడిని ప్రాక్టికల్ గా నేను ఎక్కడ చూడలేదు. మీరు చేస్తున్నారు కాబట్టి మీకు సన్మానం చేస్తున్నా అని చెప్పి ఏఎస్పీ గారు సన్మానం చేసి నాకు ఒక మాట చెప్పిండు. ఏమని, సుదర్శన్ సార్ మీరైతే బాగా సర్వీస్ చేస్తున్నారు, కానీ నేను కూడా మీకు ఒక రిక్వెస్ట్ చెప్తున్నా, మీరు వాళ్ళకి సాయం చేయాలని చెప్పారు. ఏంటి సార్ చెప్పండి అంటే ఆయన ఒక మాట చెప్పాడు. పసల్గా గ్రామం ఏదైతే ఉందో ఒక దళిత అమ్మాయి పాపం ఆమె జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆడడానికి సెలక్షన్ అయింది. పంజాబ్ వెళ్ళి బేస్బాల్ అనే గేమ్ ఆడాలి. ఆమెకు పోవడానికి డబ్బులు లేవు. మా ఏఎస్పీ అవినాష్ కుమార్ గారు తన జీతం డబ్బుల నుంచి ఒక 5,000 ఇచ్చి మీరు ఈ 5,000తో ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని అక్కడ జాతీయ స్థాయిలో గేమ్ ఆడిరండి అని చెప్పి పంజాబ్కి వెళ్ళాలమ్మాయి అని చెప్పి 5,000 ఇచ్చాడు. ఆయన చెప్పాడు, సార్ నేను వాస్తవంగా ఆమెకు పెద్ద సహాయం చేయాలి, కానీ నేను చేయలేని స్థితిలో 5,000 ఇచ్చాను, మీకేనా అవకాశం ఉంటే మీరు చెయ్యండి అంటే నేను మా బృందంతో వాళ్ళ ఊరు వెళ్తే వాళ్ళ ఊర్లో తానూరులో ఒక మీటింగ్ పెట్టారు. 200 మంది 300 మంది వచ్చారు. నేను మా వాళ్ళని అడిగాను, ఈ మీటింగ్ ఎవరిదంటే ఎవరిదో కాదు సార్ నీకోసమే పెట్టారని చెప్పారు. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటంటే మమత అనే అమ్మాయి పంజాబ్ నేషనల్ జాతీయ స్థాయిలో సెలక్షన్ అయింది, పోవడానికి డబ్బులు లేవు. 5,000 ఉన్నాయి, ఆలోచిస్తున్నది పోవాలా వద్దా, ఈ 5,000 తీసుకుపోయి వాపసు ఏఎస్పీ గారికి ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను, ముందు అర్జెంటుగా ఒక 24,000 రూపాయల క్యాష్ ఇచ్చి తల్లికి ఏం చెప్పానంటే, తల్లి నువ్వు ధైర్యంగా వెళ్ళు, ఖర్చులు మంచిగా పెట్టుకో, ఎక్కడ పిసినారితనం చేయకుండా నువ్వు మంచి గేమ్ ఆడి రావాలి, నువ్వు సెమీఫైనల్కి వెళ్ళాలి, నువ్వు ఫైనల్కు కూడా వెళ్ళాలని చెప్పి ఆమెను ప్రోత్సహించడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పాను, ఆ మమత అనే పేద దళిత అమ్మాయికి ఏమని చెప్పానంటే, తల్లి వాళ్ళ తండ్రి కుంటాయన ఉన్నాడు, తల్లి ఆయాగా పనిచేస్తున్నది, వాళ్ళకు కూడా గుంటెడు భూమి లేదు. కాబట్టి నేనేం చెప్పానంటే, తల్లి ఇప్పుడు 24,000 ఇచ్చి నేను పంజాబ్ పంపిస్తున్నా, ఒకవేళ సెమీఫైనల్కి వెళ్తే నీవు ట్రైన్లో వెళ్ళొద్దు, నేను ఫ్లైట్ టికెట్ లేసి నేను 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆమెను ప్రోత్సహించింది. ఇంకొక మాట చెప్పిన, ఒకవేళ ఫైనల్కి నీవు వెళ్తే నేను 1,00,000 రూపాయలు ఇస్తా, ఫ్లైట్ టికెట్ ఇస్తా, నా కారులోనే నేను ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేస్తా అని చెప్తే ఆ తల్లిదండ్రులు నా కాళ్ళ మీద పడ్డ పరిస్థితి. ఇట్లా నేను ఏం చేస్తున్నానంటే, సమాజంలో పేదలు ఎవరైతే ఉన్నారో, వికలాంగులు అయితే ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డబ్బులు లేక చదువు మానేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ప్రతిభ ఉండి కూడా మరి వేరే రాష్ట్రాలకు వెళ్ళడానికి
బస్ కిరాయిలు లేని మనకు రైల్వే టికెట్లు కొనుక్కోలేని పరిస్థితి ఎవరైతే ఉందో వాళ్ళందరినీ గుర్తుపట్టి నేను సేవ చేస్తా ఉన్నాను. వందలాది మందికి చేశాను, ఒక్కరికి ఇద్దరికి చేయలేదు. నేను 2 కేసులు చెప్పాను, ఇంకొక కేసు చెప్పి ముగిస్తా. ఈ కుస్లీ విలేజ్ ఏదైతే ఉందో అక్కడ నుండి 20-30 మంది యూత్ నా దగ్గరికి వచ్చారు నన్ను కలవడానికి. వాళ్ళు కూడా ఇట్లాగే సన్మానం చేసి ఏమన్నారంటే, సార్ మీతో మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ 2 లేడీస్ ఉన్నారు, ఆ లేడీస్ పరిస్థితి ఏమున్నదంటే వాళ్ళ కులం ఆదివాసి నాయక్ పోట్స్ అంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక అమ్మాయి సగం పిచ్చిది, ఒక అమ్మాయి ఇంకొక లేడీ అమ్మాయి ఎవరైతే ఉందో అమ్మాయి ఫుల్ పిచ్చిది. ఈ ఫుల్ పిచ్చి ఉన్న అమ్మాయికి ఈ సగం పిచ్చి ఆమె ఎవరైనా బియ్యం పెడితే వండి ఆ గంజి గట్కను ఇంత ఉప్పు కారం వేసి అమ్మాయికి బువ్వ పెడుతున్నది. ఈ విషయం అక్కడ నుండి యూత్ మొత్తం వీడీసీ వాళ్ళు, సర్పంచ్, మాజీ సర్పంచ్ వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి, సార్ మీరు అందరికి సర్వీస్ చేస్తున్నారు, వీళ్ళకి కూడా సర్వీస్ చేయండి అంటే, వాళ్ళ ఇంటికాడ చూస్తే ఏమీ లేదు తినడానికి, వాళ్ళు ఎవరైనా పెడితే తింటున్నారు, లేకపోతే ఉపవాసం ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకొని మొత్తం నా బృందంతో అక్కడికి వెళ్ళి, ముందు వాళ్ళకి ఏం కావాలని చెప్తే ఇంట్లో కిలో బియ్యం కూడా లేవు, చిట్టెడు గింజలు కూడా లేవు. ముందు వాళ్ళకి మేము సూపర్ మార్కెట్ పోయి ఉప్పుతో 18 వస్తువులు, బియ్యము, 10 కిలోల ఆయిల్, 50 కిలోల రైసు, ఉప్పు, కారం, పసుపు, సబ్బులు, పసుపు, మొత్తం చివరికి గిన్నెలు కడుక్కునే దాంతో పాటు ఉప్పుతో పాటు మొత్తం ఒక 6 నెలలకు సరిపోయే మొత్తం సామాన్ అంతా వాళ్ళకి గాసమంతా ఇచ్చొచ్చి ఆ ఊరు పెద్దలకి ఒకటే చెప్పాను, వీళ్ళ ఇల్లు నేను నిర్మాణం చేస్తా, పునర్నిర్మాణం చేస్తా. 1,00,000 గాని 1,50,000 గాని 2 లక్షలు గాని నేను అది నిర్మాణం చేసి వాళ్ళకి ఇల్లు ఇద్దాం. ఎందుకంటే గట్టిగా వాన పడితే ఆ ఇల్లు కూలిపోతుంది. 2 అనుకుంటా ఉన్నారు, ఆల్రెడీ కూలిపోయింది ఒక పక్కనే ఇల్లు మంచిగా ఉన్నది. నేను ఇట్లా మొత్తం 2 రాష్ట్రాలు ఇంతకుముందు చేసామని ఇందాక మా యోగేష్ గారు చెప్పినట్టుగా మీలాంటి పెద్దలు నాకు సలహా ఇవ్వడం వల్ల నాకు జ్ఞానోదయం వచ్చి, అరే నేను హైదరాబాద్లో ఉండి చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరికీ చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చేస్తున్నాను, నా ప్రజలకి చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి దీన్ని పైలట్ ప్రాజెక్టుగా నర్సాపూర్ మండలి ఏదైతే ఉందో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా పెట్టుకొని ఇప్పటి వరకు 15 మందికి సాయం చేసినాం. నర్సాపూర్ మండలు, తానూరు ఇట్లా అన్ని చేసుకుంటా వస్తున్నాం. దయచేసి మేము సేవ చేయడానికి పోతున్నాం. ఎక్కడైనా నిజంగా ఇందాక మా వాళ్ళు చెప్పినట్టుగా నేను కూడా చెప్పేది ఏంటంటే, వాళ్ళు నిజంగా అనాథలుగా ఉంటే అటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి తిండి తికానా ఏముండదు, వాళ్ళని ఆదరించే వాళ్ళు ఉంటారు. కాబట్టి కొడుకులు బిడ్డలు లేకపోతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళకు కూడా బుక్కడి బువ్వ పెడదాం. కాబట్టి మేము చేసే సేవలు మీరంతా భాగస్వాములు కావాలి. దయచేసి మేము ఈ కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ పోతే వందలాది మంది, వేలాది మంది మాకు యాడ్ అవుతూ వస్తున్నారు. కాబట్టి మేము చేసే సేవను గుర్తించి ఖచ్చితంగా మన ఊళ్ళో కూడా అట్లాంటి ఎవరన్నా ఉంటే మా పెద్దలు, మన భోజనం పటేల్ గారు ఉన్నారు, మన అశోక్ గారు ఉన్నారు, ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలు ఉన్నారు. మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఐడెంటిఫై చేయండి. మా సిబ్బంది వస్తారు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాసుకొని సమతా ఫౌండేషన్ నుండి సాయం చేస్తారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను.